భయం వేస్తుంది, నాకు భయం వేస్తుంది, ధైర్యం లేదు, నాకు కొంచెం ధైర్యం. ఎందుకు ధైర్యం లేదో ఆలోచించండి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మూలంలోకి వెళ్ళి ఆలోచించాలి. సమస్యని కెలకకూడదు, చిలకాలి. కెలికితే కంపు వస్తుంది, చిలికితే వెన్న వస్తుంది. తేడా అది. కెలకడం అంటే వేలెట్టి కెలకడం, వాసన వస్తుంది. పైగా నువ్వు వేలెట్టు ఎవడో తాగడం. అదే కవ్వం పెట్టి చిలికావునుకో, ఎంతసేపు చిలికినా అది బాగుంటుంది, వెన్న వస్తుంది. నువ్వు వేలెట్టి కెలికితే ఎలాగా? చాలా సమస్యలకు జీవితాన్ని మనం వేలెట్టి కెలుగుతాం, కవ్వం పెట్టి చిలకం. వేలెట్టి కెలకడం అంటే ఎక్కడ కెలుగుతాం తెలియదు, కవ్వం పెట్టి చిలకడం అంటే ఒక చోటే చిలుకుతాం. కాన్సన్ట్రేట్ ఆన్ ది పాయింట్ మై ఫ్రెండ్స్. చిలకడం అంటే కాన్సన్ట్రేట్ ఆన్ ది పాయింట్ వేర్ ది స్ట్రగుల్ రైజెస్. ఎక్కడ గొడవ ఏర్పడుతుందో ఆ విషయం మీద దృష్టి పెట్టండి, చాలు, అది పరిష్కారం అవుతుంది. అదే చిలకడం అంటే కవం ఒక చోటే ఉండి తిరుగుతుంది, ఇలా తిప్పరం. మనం ఏం చేస్తూ ఉంటే ఆ సమస్యను అక్కడే ఉండేది దాని చుట్టూ తిరుగుతూ ఉంటాం. ఎక్కడ ధైర్యంగా ఉండాలంటే కోరికలు తగ్గించుకోవాలి. ఆశలు, కోరిక కూడా కాదు ఆశ, దురాశ తగ్గించుకోవచ్చు. కొంతమంది, చాలా మంది, నాకు భయం వేస్తుంది, నాకు భయం వేస్తుంది, ధైర్యం లేదు, నాకు కొంచెం ధైర్యం. ఎందుకు ధైర్యం లేదో ఆలోచించండి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మూలంలోకి వెళ్ళి ఆలోచించాలి. సమస్యని కెలకకూడదు, చిలకాలి. కెలికితే కంపు వస్తుంది, చిలికితే వెన్న వస్తుంది. తేడా అది. కెలకడం అంటే వేలెట్టి కెలకడం, వాసన వస్తుంది. పైగా నువ్వు వేలెట్టు ఎవడో తాగడం. అదే కవ్వం పెట్టి చిలికావునుకో, ఎంతసేపు చిలికినా అది బాగుంటుంది, వెన్న వస్తుంది. నువ్వు వేలెట్టి కెలికితే ఎలాగా? చాలా సమస్యలకు జీవితాన్ని మనం వేలెట్టి కెలుగుతాం, కవ్వం పెట్టి చిలకం. వేలెట్టి కెలకడం అంటే ఎక్కడ కెలుగుతాం తెలియదు, కవ్వం పెట్టి చిలకడం అంటే ఒక చోటే చిలుకుతాం. కాన్సన్ట్రేట్ ఆన్ ది పాయింట్ మై ఫ్రెండ్స్. చిలకడం అంటే కాన్సన్ట్రేట్ ఆన్ ది పాయింట్ వేర్ ది స్ట్రగుల్ రైజెస్. ఎక్కడ గొడవ ఏర్పడుతుందో ఆ విషయం మీద దృష్టి పెట్టండి, చాలు, అది పరిష్కారం అవుతుంది. అదే చిలకడం అంటే కవం ఒక చోటే ఉండి తిరుగుతుంది, ఇలా తిప్పరం. మనం ఏం చేస్తూ ఉంటే ఆ సమస్యను అక్కడే ఉండేది దాని చుట్టూ తిరుగుతూ ఉంటాం. ఎక్కడ ధైర్యంగా ఉండాలంటే కోరికలు తగ్గించుకోవాలి. ఆశలు, కోరిక కూడా కాదు ఆశ, దురాశ తగ్గించుకోవచ్చు.